యేసే పరిష్కారం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ప్రత్యేక వాక్య ధ్యానాంశం దెయ్యము ప్రార్థన విన్న దేవుడు. దెయ్యము ప్రార్థన అంగీకరించిన దేవుడు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, నేటి మా ప్రేక్షకులు ఈనాటి వర్తమానం ద్వారా మిమ్మలను తెలుసుకున్నట్టుకు సహాయం చేయమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యాన అంశము దెయ్యము మాట విన్న దేవుడు, లేదా దెయ్యము ప్రార్థన అంగీకరించిన దేవుడు. ప్రార్థన అనేటువంటి పదం ప్రతి ఆస్తికునికి తెలుసు. ఆస్తికుడు, నాస్తికుడు. ఆస్తికుడు అంటే దేవుడు ఉన్నాడు అని నమ్మేవాడు. నాస్తికుడు అంటే దేవుడు లేడు అనేవాడు. దేవుడు ఉన్నాడు అని నమ్మే ఆస్తికుల్లో మతాలన్నీ కూడా ఇమిడి ఉన్నాయి. మన దేశంలో ప్రధాన మతాలు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మతాలు. ఈ మత విశ్వాసాలు అవలంబిస్తున్న వారందరికీ ప్రార్థన అంటే తెలుసు. దేవుని యొద్దకు వెళితే ప్రార్థనకు జవాబిస్తాడు అనే ఆలోచన కలిగి ప్రార్థన చేస్తూ ఉంటారు. బైబిల్ గ్రంథంలో ఒక విచిత్ర సన్నివేశం ఉంది. ఆ సన్నివేశంలో 3 ప్రార్థనలు కనిపిస్తాయి. 3 ప్రార్థనలు. ఒక ప్రార్థన దెయ్యాలు చేసిన ప్రార్థన. రెండవ ప్రార్థన అవిశ్వాసులు చేసిన ప్రార్థన. మూడవ ప్రార్థన ఒక భక్తుడు చేసిన ప్రార్థన. 3 ప్రార్థనలు ఒకే వృత్తాంతంలో కనిపిస్తాయి. ఒక ప్రశ్న మీకు ఇచ్చి 3 జవాబులు ఇచ్చి టిక్ పెట్టమంటే, రైట్ ఆన్సర్ టిక్ చేయమంటే మీరు దేన్ని చేస్తారు? దేవుడు ఎవరి ప్రార్థన వినును అనగానే ఏ దెయ్యము ప్రార్థన, బి అవిశ్వాసి ప్రార్థన, సి విశ్వాసి ప్రార్థన అనగానే వెంటనే సి విశ్వాసి ప్రార్థన అని టిక్ చేస్తాం కాదు. వాస్తవంగా ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, విశ్వాసి ప్రార్థన ఆలకిస్తాడు. కానీ ఇక్కడ ఒక వృత్తాంతం ఉంది బైబిల్లో, అది భిన్నమైన వృత్తాంతం. అక్కడ విశ్వాసి ప్రార్థన మాత్రమే అంగీకరించక అవిశ్వాసి ప్రార్థన అంగీకరించాడు, దెయ్యము విజ్ఞాపన కూడా అంగీకరించాడు ప్రభువైన యేసుక్రీస్తు. కనుక ఈ సన్నివేశం మీ ముందుకు తేవాలని నేను ఆశపడుతున్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథాల్లో మార్కు సువార్త అనే సువార్త ఉన్నది. మార్క్ జాన్ మార్క్ అని పిలువబడినవాడు. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయంలో ఈ మార్క్ యోహానుగా కూడా పిలువబడ్డాడు. అలాగే అపోస్తులుడైన పౌలు గారికి, అలాగే బర్నబాకు మధ్య తగాదా వచ్చింది కూడా ఈ మార్క్ గారి గురించే. మార్క్ శిలువ సమయంలో ఒక పడుచువాడు పై వస్త్రం విడిచి పారిపోయాడు అని చెప్పబడిన మార్క్గా కూడా బైబిల్ పండితులు వర్ణిస్తున్నారు. మార్క్ యొక్క జీవితం చాలా అద్భుతం.
మార్కును మొట్టమొదట పౌలు తిరస్కరించాడు. ఎందుకంటే మొదటి మిషనరీ ప్రయాణానికి మార్కును తీసుకెళ్ళాడు బర్నబాతో కలిసి పౌలు గారు. తీసుకొని వెళ్ళగా మార్కు పారిపోయి వచ్చాడు, మ్యాన్ ఆఫ్ ఫెయిల్యూర్. అప్పుడు మార్క్ విషయమై బర్నబా పౌలు మధ్య తగాదా వచ్చింది. రెండో మిషనరీ ప్రయాణానికి పౌలు వెళ్ళేప్పుడు మార్కును తీసుకువెళదాం అని బర్నబా, వద్దని పౌలు, ఇద్దరు అక్కడ విడిపోయారు. బర్నబా మార్కును తీసుకుని వెళ్ళాడు, పౌలు వద్దనుకున్నాడు, విడిపోయారు. తర్వాత పౌలు గారు ఒప్పుకున్నాడు, మార్క్ చాలా మంచి పనివాడు అని. ఆ మార్క్ గారు రాసిన సువార్త ప్రప్రథమ సువార్త. 4 సువార్తల్లో మొదట వ్రాయబడింది ప్రథమ సువార్త మార్కు రాసినదే, 16 అధ్యాయాలు. ఈ 16 అధ్యాయాల్లో 5వ అధ్యాయంలో గదరేనీయుల దేశం, గెరాసేనీయుల దేశంగా చెప్పబడిన ఒక జెంటైల్ ప్లేస్, ఒక అన్య ప్రాంతం ఉంది. ఈ అన్య ప్రాంతంలో సంభవించిన ఒక సంఘటన మీ దృష్టికి తెస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు 4,000 మందికి ఆహారాన్ని పెట్టారు. 4,000 మందికి ఆహారాన్ని పెట్టారు. ఆ సందర్భంలో శిష్యులు చాలా సంతోషపడ్డారు. అయితే ప్రభువు అన్నాడు, మార్కు సువార్త 4వ అధ్యాయం 35వ వచనంలో, ఆ దినమే సాయంకాలమైనప్పుడు, ఆ దినమే అంటే ప్రజలకు ఆహారం ఇచ్చిన ఆ దినమే అని అర్థం. ఆ దినమే సాయంకాలమున ఆయన అద్దరికి పోవుదము అని వారితో, శిష్యులతో చెప్పాడు. అద్దరి అంటే అవతల దరి. వారు అవతల దరికి వెళ్ళటానికి ఆ యొక్క సరస్సు దాటుతున్నారు. ఆ సరస్సు దాటుతున్నప్పుడు ఏమి జరిగింది? వృత్తాంతం జాగ్రత్తగా వినండి. గదరేనీయుల దేశంలో ఒక వ్యక్తిని 6,000 దెయ్యాలు పట్టేవి. 6,000 దెయ్యాలు. సేన అంటే ఇంగ్లీష్లో రీజియన్ అనే పదం సైనికులకు వాడతారు. 1 రీజియన్ ఆఫ్ సోల్జర్స్ అంటే 6,000 సోల్జర్స్. సేన అంటే అనేకులము, సేన 6,000 దెయ్యాలు. 6,000 దెయ్యాలు పడితే ఒక మనిషి ఎంత బలాఢ్యుడైపోతాడో మీరు ఆలోచించండి. ఆ మనిషి కంట్రోల్లో లేడు. కేకలేసుకుంటూ ఊరిలో నివసించవలసిన ఇతడు ఊరి బయటికి పారిపోయేవాడు. సమాధుల్లోకి వెళ్ళిపోయి, గుహల్లోకి వెళ్ళిపోయి కేకలేసుకుంటూ తిరిగేవాడు. వస్త్రాలు ఉంచుకునేవాడు కాడు. ఆ దయ్యాలు రిలాక్స్ చేసినప్పుడు కొద్దిసేపు విడిచినప్పుడు అతడు మరలా తిరిగి గ్రామంలోనికి వచ్చేవాడు. అలాగున అతడు తిరిగి గ్రామంలోనికి వచ్చినప్పుడు ఆ గ్రామస్తులు అతని విపరీత చేష్టలకు భయపడి కాళ్లకు చేతులకు సంకెళ్ళు వేసేవాళ్ళు. ఆ దెయ్యాలు అతన్ని పట్టినప్పుడు ఆ ఇనుప సంకెళ్ళు దారాలు తెంచినట్టు తెంచి పారేసేవాడు. తన శరీర భాగాలను రాళ్లతో కొట్టుకుని గాయపరుచుకుంటూ ఉండేవాడు. ఇలాంటి దుస్థితిలో ఉన్నాడు. ఇటువంటి దుస్థితిలో ఉన్నాడు ఆ దౌర్భాగ్యుడు. యేసు అద్దరికి వెళ్ళుదము అన్నాడు. అవతల దరిలో గెదరేనీయుల దేశములో సేనదయ్యము పట్టిన వాడు పడుతున్న బాధ యేసు ఎరిగినవాడు. అందుకే అద్దరికి వెళదాం అన్నాడు. అద్దరికి వెళ్ళారు. ఆ మధ్యలో తుఫాన్ వచ్చింది, అది వేరే సన్నివేశం. అద్దరికి వెళ్ళారు. సమయం తక్కువ కనుక నేను స్ట్రైట్గా కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను.
అద్దరికి వెళ్ళి ఊరిలోనికి వెళ్ళాలి. కానీ యేసు ఊరిలోకి వెళ్ళాల, సమాధులలోనికి వెళ్ళాడు. సమాధులలో నుండి ఆ దయ్యము పట్టిన వాడు యేసు దగ్గరికి వచ్చాడు, కేకలేస్తున్నాడు, పరిగెత్తుకొని వచ్చేసాడు. దూరం నుండి పరిగెత్తుకొని వచ్చాడు, నమస్కారం చేశాడు యేసు ప్రభువుకి. చూస్తున్నారా? గుడ్ మేనర్స్ కదా నమస్కారం చేయటం. ఏమనుకుంటున్నారు? దెయ్యాలు నమస్కారం చేస్తున్నాయి, సాగిలపడుతున్నాయి యేసు ప్రభువుకి. శిష్యులు నోరు తెరిచి చూస్తున్నారు. ఏమని మాట్లాడుతున్నాయి తెలుసా? యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, యేసు అని పిలుస్తున్నాయి. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. దయ్యాలు యేసును గుర్తుపట్టాయి, దెయ్యాలైనా యేసును గుర్తుపడుతున్నాయి. కానీ ఈనాడు మనుషులు యేసును గుర్తుపట్టలేకపోతున్నారు. ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. దయ్యాలు అంటున్నాయి, దేవుని కుమారుడా నాతో నీకేమి, నన్ను బాధపరచవద్దు అని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసిన. ఏమిటండి ఇది? నమస్కారం చేసింది, సాగిలపడ్డింది. దయ్యం ఆ వ్యక్తిలో ఉంది, సాగిలపడ్డాడు. దేవుని కుమారుడా అని పిలుస్తున్నాడు, నాతో నీకేమి. వాస్తవంగా యేసుక్రీస్తు ప్రభు వచ్చింది దయ్యాలను నశింపచేయటానికి కాదు, మనుషులను రక్షించడానికి వచ్చాడు. ఆయన మొదటి రాకడలో ఉద్దేశం మానవ రక్షణ, తీర్పు కాదు. సాతానుని నశింపచేయటానికి కాదు ఆయన వచ్చింది, బంధించడానికి కాదు ఆయన వచ్చింది. అపవాద క్రియలను లయం చేయటానికి వచ్చాడు, పాపమును నాశనం చేయడానికి వచ్చాడు. కానీ దానిని బంధించి పాతాళాన్ని వేయటానికి రాలేదు ఆయన. నన్ను బాధపరచొద్దు బతిలాడుతున్నాడు. ప్రభు అడిగారు, అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపో అని చెప్పారు. మరి ఆయన అడిగారు, నీ పేరేమిటి అనగా వాడు, నా పేరు సేన ఏలై అనగా మేము అనేకులము. నాతో నీకేమి అన్నాడు ముందు, మేము అనేకులమని ఒప్పుకున్నాడు. అబద్ధికుడు కదా అపవాది. మేము అనేకులము, ఆ దేశములో నుండి మమ్మల్ని తొలివేయవద్దు అని ఆయన నేను మిక్కిలి బ్రతిమలాడుకొనెను. మొట్టమొదట బ్రతిమలాడింది దయ్యం. మిక్కిలి ప్రియమైనదిగా ఆ దేశాన్ని ఎంచుకున్నాయి ఆ దయ్యాలు. ఆ దేశ నివాసులు వర్షిప్ చేస్తున్నారేమో, దురాత్మలను ఆశ్రయిస్తున్నారేమో. మమ్మల్ని ఈ దేశం వదిలి వెళ్ళమని ఆజ్ఞాపించద్దయ్యా. కావాలంటే ఇదిగో ఇక్కడ ఒక పందుల మందుంది, దానిలోనికి వెళ్తాం, అనుమతించమన్నాయి. ప్రభువు సన్నిధిని బ్రతిమలాడుతూ మొదలుపెట్టాయి. దేవా, పందులలో ప్రవేశించున్నట్లు మమ్మును వాటి యొద్దకు పంపుము అని దెయ్యములు ఆయనను బ్రతిమాలుకొనెను. ఇట్స్ ఎ ప్రేయర్ ఆఫ్ ద డెవిల్ టు జీసస్. యేసును ప్రార్థిస్తున్న దెయ్యం ఇది. ఆయన సెలవిచ్చాడు. వెంటనే ఆ అపవిత్రాత్మలు ఆ వ్యక్తిని విడిచిపెట్టి ఆ మనుషుణ్ణి పందులలో ప్రవేశించాయి. పందులలో ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ పందుల మంద ప్రపాతం నుండి సముద్రపు దారిన వడిగా పరిగెత్తుకొని పోయి సముద్రంలో పడి ఊపిరి ఆడక పందులన్నీ చచ్చిపోయాయి. ఒక్కొక్క పంది చాలా ఖరీదైంది. ఇవాళ బేకన్ ఫ్యాక్టరీలో ఒక పంది, పోర్క్ మీట్, పంది మాంసం అమ్ముతారు కదా, ఒక పంది ఇంచుమించు 50 కిలోలు ఉంటుంది. 50 kilos into 2000, 1 lakh kilos. ఈచ్ కిలో 150 రూపీస్ వేసుకుంటే 1.5 crores.
1,50,00,000 విలువ కలిగినవి ఈరోజు మార్కెట్లో మనం లెక్కేస్తే పందులు. 2,000 పందులు ఆ సముద్రం వైపు పరిగెట్టడం ప్రారంభించాయి. ఎందుకంటే వాటిలో దెయ్యాలు ఉన్నాయి, అవి పరిగెత్తున్నాయి. అర్థమవుతుందా? వాటిని కంట్రోల్ చేయడానికి ఆ పందుల కాపరులు ప్రయత్నం చేశారు, అవి వినలేదు, వేగంగా వెళ్ళిపోయాయి, సముద్రంలోకి వెళ్ళిపోయాయి. వాటికి ఈత కొట్టడం రాదు కదా, మునిగిపోయాయి, చచ్చిపోయాయి. సముద్రానికి ఒక లక్షణం ఉంది, అది ఏది తనలో ఉంచుకోదు, మళ్ళీ బయటకు గెంటేస్తుంది. ఒక మనిషి సముద్రంలో పడిపోతే లోపలికి లాక్కుపోతుంది మొదట, తర్వాత చచ్చిన శవం బయటేస్తుంది. అలాగున ఇక్కడ కూడా 2,000 పందులు ఒడ్డు మీద వచ్చి పడ్డాయి. ఆ వ్యాపారులు తల్లడిల్లిపోయారు. ఎప్పుడైతే పందులు వెళ్ళి ప్రపాతము నుండి వెళ్ళి సముద్రంలో పడిపోయాయో, వాటి కాపరులు ఊరిలోకి పరిగెత్తుకుని వెళ్ళి యజమానులకు చెప్పారు. వాళ్ళు పరిగెత్తుకుని వచ్చారు. వచ్చేటప్పటికి ఈ దెయ్యములు వదిలిపెట్టిన కారణంగా అతడు స్వస్థత పొందాడు. ఆ మానవుడు, దెయ్యాలు పట్టిన మానవుడు, దెయ్యాలు విడిచే కదా, ఆ వ్యక్తి పేరైతే రాయలేదు పరిశుద్ధాత్మదేవుడు. అతడు వస్త్రాలు కప్పుకొని స్వస్థ చిత్తుడే యేసు పాదాల దగ్గర కూర్చొని ఉన్నాడు. జాగ్రత్తగా వినాలి. అది చూచి ఆ ఊరి వారు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా, మా ప్రాంతాలు విడిచిపెట్టి వెళ్ళిపో, ఇంకా ఇలాంటి దెయ్యం పట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో, ఎన్ని పందుల గుంపులు కలిగిన యజమానులు ఉన్నారో, యేసు ఇక ఆ ప్రాంతంలో సంచరిస్తే, ఆయన అనుమతిస్తే ఆ ప్రాంతాల్లో ఉన్న పందులన్నీ చస్తాయి. అందుకని వాళ్ళు ఏం చేశారంటే బ్రతిమలాడుతున్నారు. దే ఆర్ ప్రేయింగ్ టు హిమ్. మొదటి ప్రార్థన దెయ్యాలు చేశాయి, యేసు ఒప్పుకున్నాడు, వెళ్ళండి అన్నాడు. పందుల్లో దూరి వెళ్ళాయి, పందులు చచ్చాయి. పందుల యజమానులు వచ్చి బతిమలాడుతున్నారు, అయ్యా, మా ప్రాంతం విడిచి వెళ్ళిపోండి అని. ఒక విషయం చెప్పనా, నేను ఇక్కడ పందులకు ఇచ్చిన విలువ స్వస్థత పొందిన మనిషికి ఇవ్వలేకపోయారు వాళ్ళు. బికాస్ దే ఆర్ ద బిజినెస్ పీపుల్. చాలామంది మనిషికి విలువెవరు, జంతువులకి, వస్తువులకు విలువిస్తుంటారు. మనిషిని తక్కువగా చూస్తారు. మా పందులు పోతే పోయినాయి ప్రభువా, ఇతను స్వస్థపడ్డాడు, మాకంతే చాలు, ఒక ప్రాణం దక్కింది. ఇంకా ఇలాంటి వారు అనేక మంది ఉన్నారు ప్రభు, ఎన్ని పందులు తెచ్చినా పర్లేదు, వాళ్ళందరినీ విడిపించి మేలు చేయి ప్రభు అని అడగాలి. కానీ అలా అడగలేదు వాళ్ళు. మనుషులు నాశనం అయిపోతున్నా వాళ్ళు పట్టించుకోరు. వారి యొక్క బిజినెస్ దెబ్బతింటే మాత్రం వారు ఊరుకోరు. బిజినెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, ఎర్నింగ్ మనీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద పీపుల్. ప్రజల కంటే డబ్బు ముఖ్యం. ఇలాంటి వ్యాపారులు ఈనాడు కూడా ఉన్నారు. యేసు అలాంటి చెడ్డ వ్యాపారుల ప్రార్థన కూడా విన్నాడు, వెళ్ళిపోతానన్నాడు, ఆ స్థలం విడిచిపెట్టి వెళ్ళిపోతాన్నాడు. ఇక మూడవ ప్రార్థన, మొదటి ప్రార్థన దెయ్యాల ప్రార్థన, యేసు ఒప్పుకున్నాడు. రెండవ ప్రార్థన చెడ్డ వ్యాపారుల ప్రార్థన, యేసు ఒప్పుకున్నాడు. మూడవ ప్రార్థన స్వస్థత నుండి విశ్వాసముతో ఆయన పాదాల దగ్గర కూర్చున్నవాడు అడుగుతున్నాడు, ఏమని తెలుసా ప్రభువా, నేను ఇక ఈ ప్రాంతంలో ఉండను, నీ వెనక వచ్చేస్తాను అన్నాడు. నేను నీ వెనకాలే వచ్చేస్తాను, నన్ను తీసుకెళ్ళిపో ప్రభువా అని బ్రతిమలాడాడు. బ్రతిమాలెను అనే పదం 12వ వచనంలోను, 17వ వచనంలోను, 18వ వచనంలోను 3 పర్యాయాలు, 3 సార్లు, 3 ప్రార్థనలుగా కనిపిస్తున్నాయి. ఈ స్వస్థత నొందిన వాడు బ్రతిమలాడుతున్నాడు, ప్రభువా, నేను నీ వెంబడి వస్తాను, నేను నీతో వస్తాను, నన్ను ఉండని అని బ్రతిమాలాడు. ఈ దినాన ఇట్లాంటి సన్నివేశం ఎవరైనా హీలింగ్ మినిస్ట్రీస్లో ఉన్నవాళ్ళు చేసుంటే వాడిని తమ సంకలో పెట్టుకొని ఊర్లన్నీ తిప్పి సాక్ష్యంగా చూపించేవాళ్ళే. ఇవాళ ఎక్కడికి వెళ్ళినా హీలింగ్ మినిస్ట్రీస్ పేరిట
మేము స్వస్థత పొందాము అన్న వాళ్ళు ఒక ఎగ్జిబిషన్లా చూపించడం ప్రారంభిస్తున్నారు. ప్రభువు కొరక అది వారి వ్యక్తిగత గుర్తింపు కొరక అనేది ఆలోచించాలి. ఈయన ప్రార్థన చేశాడు, నాకు స్వస్థత వచ్చిందని చెబుతున్నారు. యేసు నన్ను స్వస్థపరిచాడు అని చెప్పటం లేదు. మనం తీర్పులోకి వస్తాం, జాగ్రత్తగా ఉండాలి. యేసే పరిష్కారం 4500 ఎపిసోడ్స్. ఎన్నడూ నేను ఇదిగో ప్రార్థించాను ఇక్కడ స్వస్థత వచ్చిందని నేను చెప్పలేదు. ఎంతమంది బాగుపడ్డారు, దేవునికి మహిమ. ఎంతమంది రక్షించబడ్డారు, దేవునికి మహిమ. ఎంతోమంది దేవుని పరిచర్యకు వచ్చిన వాళ్ళు నా దగ్గరికి వచ్చి చెప్పారు, మేము ప్రభువుని నమ్మామని. దేవునికి మహిమ. నేను అంగీకరించబడకూడదు, ప్రభువు అంగీకరించబడాలి. ఈ మూడవ ప్రార్థన, ఈ గెరాసేను దేశస్థుడు ప్రభువా నన్ను నీతో ఉండని అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? నేను నీకు సెలవు ఇయ్యను, నేను ఒప్పుకోను నువ్వు రాటాకి. నువ్వు దెక్కపోలికి వెళ్ళు. దెక్కపోలి అంటే గ్రీకులో 10 cities. దెక్క అంటే 10, పోలి అంటే సిటీ. 10 cities. వెస్ట్ గోదావరి డిస్టిక్లో ప్రజెంట్ 11 మున్సిపాలిటీస్ ఉన్నాయి. మన జిల్లా అన్నమాట. దెక్కపోలి అంటే ఒక విధంగా ఇంచుమించు మన జిల్లా అంత వ్యాసార్థం. దెక్కపోలికి వెళ్ళి నీకు చేసిన కార్యం, ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యం వారికి చెప్పు అని చెప్పి పంపించాడు. వాడు వెళ్ళి ఖచ్చితంగా యేసయ్య చెప్పినట్టుగానే తనకు చేయబడినది దెక్కపోలిలో ప్రకటింప ఆరంభించగా అనేకులు ఆశ్చర్యపడిరి. చాలా సందర్భాల్లో మన ఇష్టపూర్వకమైన ప్రార్థనలు ఇలాగున అంగీకరించబడవు. దయ్యము ప్రార్థన అంగీకరించిన యేసు దయ్యాలకు సెలవిచ్చాడు. చెడ్డ వ్యాపారుల ప్రార్థన అంగీకరించిన యేసు ఆ స్థలాన్ని విడువటానికి ఇష్టపడ్డాడు. కానీ భక్తుని యొక్క కోరిక మాత్రం నీ చిత్తం కాదయ్యా, నీ ప్రార్థన కాదు, నా చిత్తం జరగాలి. మనిద్దరం ప్రభు చిత్తం జరిగించాలి. దేవుని చిత్తం ఏమిటో తెలిసిన? బీ ద విట్నెస్ టు ద జెంటైల్ పీపుల్. అన్య జనాంగానికి ఈ 10 పట్టణాల్లో నీవు తప్ప ఎవరు యేసుని గురించి చెబుతారు? ఎవరు దేవుణ్ణి గురించి చెబుతారు? ఎవరు విడుదలను గురించి చెబుతారు? ఎవరు రక్షణ గురించి చెబుతారు? యు ఆర్ సో ఇంపార్టెంట్ ఇన్ ద మిషన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సువార్త పరిచర్యలో నువ్వు ప్రధానమైనటువంటి అంశానివి, నువ్వు ఒక ప్రధానమైనటువంటి సాక్ష్యానివి. నీ ప్రార్థన నేను అంగీకరించను, నువ్వు వెళ్ళు అన్నాడు. చాలా సందర్భాల్లో భక్తుల ప్రార్థనలు తిరస్కరించబడ్డాయి. పౌలు గారు తనకు కలిగిన అనారోగ్యాన్ని బట్టి 3 మారు ప్రార్థించాడు, ప్రభు స్వస్థత ఇవ్వలేదు. ఆ వ్యాధి ఉండనీయమన్నాడు. నా కృప నీకు చాలన్నాడు. ఆ వ్యాధి నీటి కాసుల వ్యాధి అంటారు, అలాగే ఉంది. పౌలు మరలా ప్రార్థించలా, ఈ వ్యాధి తీసే ప్రభువా నాకని. అది సాతాను యొక్క దూతగా ఒక ముల్లుగా ఆయనలో ఉందన్నాడు. పేతురు ప్రార్థించాడు, ప్రభువా ఇక్కడ 3 పర్ణశాలలు కట్టేస్తాం, మనం ఇక్కడే ఉండిపోదాం అన్నాడు. యేసయ్య ఒప్పుకోలేదు, వెనక్కి తీసుకొచ్చాడు వాళ్ళని. కనుక మనం కొన్ని ప్రార్థనలు చేస్తుంటాం, అవి మనకు సౌఖ్యాన్ని, మనకు బెనిఫిట్ని, మనకు పేరు ప్రఖ్యాతులను, మనకు అంగీకారాన్ని ఇచ్చే ప్రార్థనలు కోరుతుంటాం. వాటిని కొన్ని సందర్భాల్లో దేవుడు తిరస్కరిస్తుంటాడు. ఎందుకంటే మన పట్ల ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. మన పట్ల ఎలాగ ప్రణాళిక సిద్ధం చేసుకుంటుంటామో అలాగున దేవునికి కూడా మన పట్ల ఒక ప్రణాళిక ఉన్నది. ఒక దైవ సేవకుడు ఉన్నారు, నేను చెప్పాను కూడాను. ఆ దైవ సేవకుడు విచిత్రమైన పరిస్థితిలో దైవ సేవకుడికి ఆయన వచ్చాడు. నో వన్ ఎక్స్పెక్ట్స్ హిజ్ అరైవల్ టు ద మినిస్ట్రీ. దేవుడు అతనికి ఒక కుమారుని ఇచ్చాడు, ఒకే కొడుకు. 12వ ఏట అతడు మరణించాడు. ఆ కుమారుడు మరణించాడు. మనకు అర్థం కాదు, ఎందుకు దేవుడు ఇలా చేశాడు, ఎందుకు దేవుడు అతని ప్రార్థన ఆలకించలేదు.
ఆ కుమారుణ్ణి సేవకివ్వాలనే అతడు అనుకున్నాడు. కానీ దేవుడు ఎందుకు మరణం ఇచ్చాడు అబ్బాయికి? కొన్ని అన్ఆన్సర్డ్ ప్రేయర్స్, అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ మన జీవితాల్లో కనిపిస్తూ ఉంటాయి. అర్థం కాదు. మా గృహంలో కూడా మా సోదరుడు చనిపోయాడు, మాకు అర్థం కాలేదు. మా అందరికంటే చిన్నవాడు చనిపోయాడు, మాకు అర్థం కాలేదు. మనం అనుకుంటాం ఈ పరిచర్య చేయాలనుకుంటాం, అవి కొనసాగవు. మనం అనుకున్నవి కొనసాగుతూ ఉంటాయి, ఊహించనివి కొనసాగుతుంటాయి, మన వ్యక్తిత్వానికి భిన్నమైనవి కొనసాగుతుంటాయి కొన్ని సందర్భాల్లో. కనుక మీరు గుర్తెరగాలి ఒకటే, దేవుని చిత్తమే ప్రధానం. కనుక మన ప్రార్థనలు అంగీకరించబడ్డాయా, అంగీకరించబడలేదా అనేది ముఖ్యం కాదు. మనము దేవుని చిత్తమును మన జీవితాల్లో అంగీకరించామా అనేది ముఖ్యం. యు నీడ్ టు ఫైండ్ అవుట్ ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్. యేసు నీ జీవితంలో ఉద్దేశించిన ఉద్దేశాలు నీవు వెంబడించడం నేర్చుకో. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు నీకు దయచేయనుగాక. రేపటి వాక్య ధ్యానంలో వింతైన దురదృష్టం అనే అంశం మాట్లాడదాం. వింతైన దురదృష్టం. నిబంధనాజనులకు వింతైన దురదృష్టం ఎట్లా వచ్చిందో రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా ప్రత్యేక వర్తమానాలు విన్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా ఒక భక్తుని ప్రార్థన తిరస్కరించబడిన ఆ భక్తుని జీవితం ద్వారా గొప్ప సువార్త మీరు జరిగించారు. అట్టి భాగ్యం మాకు ఇవ్వండి. మా ప్రార్థనలు అంగీకరించబడినా బడకపోయినా మీ చిత్తమే మా జీవితాల్లో జరగాలి. అట్టి జ్ఞానము మాకిమ్మని యేసు నామమున వేడుతున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైండును గాక. ఆమేన్.